టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించి ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. అటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని, అలాగే ఇటు వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ని, అలాగే పలువురు వ్యక్తులని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇంకా మాజీ మంత్రి జోగి రమేష్ని, అదేవిధంగా అలాగే వైసీపీ నేత దేవినేని అవినాష్ని, వీళ్ళిద్దరినీ కూడా అరెస్టు చేస్తారు. ఇక తలసిల్ల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్టు చేస్తారు. ఇలా పలు వార్తలు వచ్చాయి. అయితే వీరంతా దాదాపు అజ్ఞాతంలో ఉన్నారు. ఇక జోగి రమేష్, దేవినేని అవినాష్ ఇద్దరూ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఎందుకంటే ఏపీ హైకోర్టులో వీళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో వీళ్ళు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ మేరకు ఈరోజు విచారణకు వచ్చినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం జరిగింది. ఇదేంటి అంటే, ప్రస్తుతానికి తాత్కాలికంగా వీళ్ళకు ఉపశమనం కలిగిస్తూ ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఈరోజు సాంకేతిక పరంగా పూర్తిగా వినలేకపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి విచారణ జరిగి కోర్టు ఒక తీర్పు ఇచ్చే వరకు కూడా అరెస్టు చేయటం కానీ ఇలాంటివి ఏవి చెయ్యొద్దని చెప్పి దర్యాప్తు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటుగా వీరిద్దరూ కూడా తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారులకు అందజేయాలని, అది కూడా 24 గంటల్లోనే అందజేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇక విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని, ఇప్పుడు కుదరదు, తర్వాత వస్తాం, రేపు వస్తాం, ఇలాంటి కబుర్లు చెప్పకుండా ఖచ్చితంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్ళాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు చెప్పి విచారణకు సహకరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది.